హైవేలకు దగ్గరలో మద్యం దుకాణాలు ఉండరాదు, ఉంటే శిక్షార్హులు. ఇది ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు. దేశ అత్యున్నత న్యాయస్థానం చెబితే ఇక తిరిగేముంది? ఎంతటి వ్యాపారస్తులైనా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు బీరు బాటిల్ మీద కాలేసినట్లే. కోట్ల రూపాయల కాసులు దండుకునే మద్యం సిండికేట్ ఊరుకుంటుందా? దొడ్డిదారిన తమకు తగ్గట్లు రూల్స్ బ్రేక్ చేస్తుంది. అదెట్లా అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడండి. నెల్లూరు జిల్లా లిక్కర్ మాఫియాకు వచ్చిన ఆలోచన సుప్రీం ఆదేశాలనే విక్రిస్తోంది. హైవేలకు ఆనుకుని 500 మీటర్ల వరకు మద్యం దుకాణాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు కొరడా జరిపించింది. అయితే కోర్టు ఆదేశాల్ని తుంగలో తొక్కిన లిక్కర్ మాఫియా ప్రజాప్రతినిధులకు ముడుపులు చెల్లించి అడ్డంగా అడ్డదారులను అన్వేషిస్తోంది. కొన్ని సాంకేతిక అంశాలని అడ్డం పెట్టుకుని కోర్టు ఉత్తర్వులను కాల్రాసేందుకు ఎత్తులు వేస్తోంది. అదే హైవేలపై మద్యం దుకాణాల ఏర్పాటుకు పక్కా వ్యూహాన్ని రచించింది. అదేంటో తెలిస్తే ఇలా కూడా చెయ్యొచ్చా అని మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. నగర పట్టణ పరిధిలో ఉన్న స్టేట్ హైవేలన్నింటినీ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చేస్తే సుప్రీం ఆదేశాలు కాదు కదా, రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు కూడా ఏమాత్రం అడ్డురావన్న పాయింట్ ను పట్టారు లిక్కర్ డాన్లు. వీరి కన్నింగ్ ఆలోచనకు కత్తిరివేయాల్సిన ప్రజాప్రతినిధులు సైతం వారికి వంతపాడుతున్నారు. నెల్లూరు నగరంలో 3 ప్రధాన రహదారులు విస్తరించి ఉన్నాయి. వీటిలో నగరం మధ్యలో ఉండేది గ్రాండ్ ట్రంక్ రోడ్డు. ఈ రోడ్డు ఇరువైపులా 2 స్టేట్ హైవేలున్నాయి. ఈ 2 రహదారుల వెంబడి సుమారు 30 వరకు మద్యం షాపులు, బార్లు ఉన్నాయి. హైవేలకు 500 మీటర్ల దూరంలో మాత్రమే మద్యం షాపులు ఉండాలనేది సుప్రీం తీర్పు సారాంశం. ఈ లెక్కన చూస్తే నెల్లూరులోని ఈ 2 మార్గాలకు ఇరువైపులా ఉన్న షాపులన్నీ మూతపడాల్సిందే. ఈ 2 రహదారులను మున్సిపల్ రోడ్లుగా మార్చితే సుప్రీంకోర్టు నిబంధనలు వర్తించవు. ఈ లొసుకును ఆసరాగా చేసుకున్న లిక్కర్ సిండికేట్ జిల్లాలోని అధికార పార్టీ ముఖ్య నేతల్ని ఆశ్రయించింది. వీరు 2 మంత్రులపై ఒత్తిడి తెచ్చి ఈ 2 రోడ్లను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చి జిల్లా మేజర్ రోడ్డుగా మార్చేసేందుకు రంగం సిద్ధం చేశారు. నెల్లూరు నగరం మినీ బైపాస్ లో ఉండేటువంటిది. అట్నే పౌలుకూరు రోడ్లో 64 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ 2 రోడ్లు ఈరోజు స్టేట్ హైవేస్ కింద ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి అధికార పార్టీలో ఉండేటువంటి కొంతమంది నాయకులు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. నేను ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోడ్డును కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొస్తే నెల్లూరు నగరపాలక సంస్థ మీద అదనపు భారం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో లిక్కర్ మాఫియాకు లాభాలు తెచ్చే రోడ్ల విలీనం కార్పొరేషన్ కు తలకు మించిన భారం అవుతుందని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు నగర మేయర్. ఈ రోడ్డు దాదాపు 11 కిలోమీటర్, ఆల్మోస్ట్ 4 లైన్ రోడ్డు, 2-వే రోడ్డు. ఇది తీసుకున్న దానివల్ల కార్పొరేషన్ పైన దాని రిపేర్స్ కాడి నుంచి ప్రతిదీ మెయింటెనెన్స్ కార్పొరేషన్ అవుతుంది. ఇంత డబ్బులు వృధాగా కార్పొరేషన్ పైన భారం వేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మార్చుకునేదానికి మేమైతే ఇష్టం లేదు. మాకు దాన్ని మేమైతే అంగీకరించాం. కార్పొరేషన్ పాలకులు వద్దన్న పై స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఈ 2 రోడ్లను విలీనం చేయాలని జిల్లాలోని కొందరు ముఖ్య నేతలు స్కెచ్ వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రానికి ఆదాయం వచ్చే శాఖ కావడంతో ఎక్సైజ్ శాఖ పెద్దలతో పాటు ప్రభుత్వ పెద్దల్ని ఈ దిశగా కూడా ఒప్పించేందుకు లిక్కర్ డాన్లు ఎత్తుగడ వేస్తున్నారు. అయితే మంత్రి నారాయణ మాత్రం ఈ ప్రతిపాదన తమ వద్దకు వచ్చిందని, దీని గురించి లోతుగా అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. ఇట్లా బైపాస్ రోడ్లకి దగ్గరలో ఈ మందు షాపులు ఉండకూడదని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ అధికార పార్టీ అంటే టీడీపీ ముఖ్యంగా వాళ్ళకున్న పలుకుబడిని ఉపయోగపెట్టుకొని ఈరోజు ఎక్కువగా బ్రాందీ షాపులన్నీ కూడా పెద్ద పెద్ద మెయిన్ రోడ్లుగా ఉన్న దగ్గరే పక్కనే పెట్టడం జరుగుతుంది. ఏది ఏమైనా జూలై 1వ తేదీ నాటికి ఈ తతంగాన్ని పూర్తి చేసి ఈ రోడ్ల వెంబడి షాపులను ప్రారంభించాలని లిక్కర్ మాఫియా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు లిక్కర్ వ్యాపారస్తుల అభ్యర్థుల్ని ఒప్పుకుంటే ఈ 2 రోడ్ల వెంబడి మద్యం దుకాణాలు విచ్చలవిడిగా పెరుగుతాయని నెల్లూరు వాసులు ఆందోళన చెందుతున్నారు.